ఎవరికి గాయత్రి మంత్రం ఉపదేశం చెయ్యబడిందో, ఎవడు సంధ్యావందనం చెయ్యాలని శాస్త్రం విధించిందో వాడు సంధ్యావందనానికి కూర్చుని అర్ఘ్యాన్ని విడిచిపెడుతున్నప్పుడు, అందుకే అర్ఘ్యప్రదానము బ్రహ్మాస్త్రమే అంది శాస్త్రం. బ్రహ్మాస్త్ర ప్రయోగంతో సమానం ఏది అంటే అర్ఘ్యాన్ని విడిచిపెట్టడమే. ఇంట్లో నియమంగా సంధ్యావందనం చేసి సూర్యమండలం వైపుకి చూస్తూ అంత భక్తితో అర్ఘ్యం ఇచ్చేటటువంటి వాడు ఇంట్లో ఉన్నాడనుకోండి, అటువంటి వాడొక్కడు ఇంట తిరిగిన కారణం చేత ఎటువంటి ఉగ్రభూతమో కూడా ఇంట్లో ప్రవేశించడానికి వీల్లేదు. కాబట్టి ఆ నిహత బ్రహ్మతేజోభిః వాళ్ళు అర్ఘ్యప్రదానం చేసి పళ్ళెంలో నీళ్లు విడిచిపెట్టగానే సూర్యమండలం వైపుకి తిరిగి, అది కేవలం నీటిలో ఉన్న శక్తి కాదు, వాళ్ళు చేసినటువంటి గాయత్రి మంత్రంతో కలిపి విడిచిపెట్టినటువంటి ఆ అర్ఘ్యజలములు, ఆ మంత్రశక్తి 24 బీజాక్షరములు, 24 ఋషులతో, 24 దేవతలతో ఉంటాయి. అవి ఆ మంత్రాన్ని స్వరంతో చదివి అర్ఘ్యప్రదానం చెయ్యగానే ఈ మంత్రముల యొక్క ప్రకంపనలు అక్కడ వరకు వెళ్ళి వాళ్ళని నిహత బ్రహ్మతేజోభిః ఒక్క దెబ్బ కొట్టయితే, కొట్టేటప్పటిక ఆ మందేహులున్న రాక్షసులు వెనక నుంచి వచ్చినటువంటి ఈ బ్రహ్మతేజస్సుతో మంత్రాన్ని స్వరంతో చదువుతూ విడిచిపెట్టినప్పుడు అర్ఘ్యజలములు విడిచిపెట్టిన సందర్భంలో వచ్చినటువంటి మంత్ర సంబంధమైన స్వర ప్రకంపనల చేత, 2 ముందు వైపు నుంచి వచ్చినటువంటి సూర్య కిరణముల చేత అభితప్తమై వాళ్ళు పట్టు విడిచిపెట్టి సముద్రంలో పడిపోతారు. అందుకే లోకోపకారము చేయుట కొరకు సంధ్యావందనము. అసలు అది చెయ్యలేదనుకోండి త్యాగబుద్ధి అలవడదు. త్యాగేనైకే అమృతత్వమానసు, కేవలం అలంకారప్రాయంగా యజ్ఞోపవీతం వేసుకోమని చెప్పలేదు శాస్త్రం. వేసుకున్నావు అంటే ఎక్కడది యజ్ఞోపవీతం అని అడిగారు. ఎక్కడది, ఇది ఎవరు తయారు చేశారు, అసలు అలా వేసుకోమని ఎవరు చెప్పారు అని అడిగారు. అడిగితే యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్, ఇది ఒకరు తయారు చెయ్యలేదు. ప్రజాపతి మొట్టమొదట, ప్రజాపతి అంటే పరమేశ్వరుడు, భగవానుడు ఎప్పటివాడు, సనాతనుడు, ఇప్పటివాడని చెప్పడం కుదరదు. ఇప్పటివాడు అని చెప్పడం కుదరనటువంటి పరమ సనాతనుడైనటువంటి పరబ్రహ్మమునకు తనంత తాను సహజముగా యజ్ఞోపవీతం ఉన్నది. అది ఎవరు సృజించారు అంటే ఈశ్వరుడు ఎంతటి సనాతనుడో యజ్ఞోపవీతం అంతటి సనాతనము. కాబట్టి సూర్యోదయం అనేటటువంటి దాని వెనక అంత విశేషం నడుస్తుంది. ఎందుకు సూర్యోదయానికి అంత గొప్పతనం ఇచ్చారంటే బ్రహ్మగారు చెప్పుకున్నాడు స్వయంగా, ఆయన మీదనే జగత్తంతా ఆధారపడింది. అందుకని ఆయన ముందు ఎటు ఉదయించాలో నేను నిర్ణయం చేశాను, ఆయన ఎటు ఉదయించాలో నిర్ణయం చేసి ఇది ఆయన దిక్కని చెప్పాను కాబట్టి ఇది ప్రాక్ అని సంతోషపడిపోయాడు. అంటే బ్రహ్మగారంతటి వాడు దిక్కులను సృజించినప్పుడు సూర్యుడు ఎక్కడ ఉదయించాలో నిర్ణయం చేసి దానిని ప్రాక్ అని పిలిచాడు. అంటే తూర్పు దిక్కుకి ఎంత గొప్పతనం ఉందో చూడండి. అందుకే ఏ పని చెయ్యండి తూర్పుకి తిరిగి నమస్కారం చేస్తారు. అందుకే సుందరకాండలో కూడా ఆయన దక్షిణ దిక్కుగా వెళ్ళవలసి వచ్చిన హనుమ అంజలిం పంభుకం కుర్వన్ పవనాయ ఆత్మయోనయే తతోహి వివృతే గంతుం అని ఆయన తూర్పు దిక్కుకి తిరిగి నమస్కారం చేస్తాడు. దక్షిణ దిక్కుకి వెళ్ళవలసి ఉండి కూడా, అంటే తూర్పు దిక్కుకి నమస్కారం చేయడం ఎందుకు అంటే భగవానుని యొక్క ప్రత్యక్ష స్వరూపం కన్నుల ముందు కదలాడేటటువంటి దిక్కు తూర్పు దిక్కుయే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.